ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఈ వాగ్దానము ఇర్మియాతో దేవుడు చేస్తా ఉన్నాడు. ఇర్మియా 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 10వ వచనం వరకు కూడా ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే, నేను నిన్ను రూపించక మునిపే నిన్ను ఎరిగాను, నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠిస్తూ వచ్చాను, నిన్ను ప్రవక్తగా నేను నియమిస్తూ వచ్చానని దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట్లాడినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే లాస్ట్ కి, జనముల మీద రాజ్యముల మీద నేను నిన్ను నియమిస్తూ వచ్చాను. దీని యొక్క ఆత్మీయ సత్యాన్ని మనం చూస్తే, దేవుడు ఇర్మియాకి ఒక పని అప్పగిస్తూ వచ్చాడు. అలాగే దేవుడు మనకి కూడా ఒక పని అప్పగిస్తూ వచ్చినాడు. ఆ పని ఏంటి అని అంటే, ఎవరి తలాంతును బట్టి దేవుడు వారికి పని అప్పగిస్తూ వచ్చాడు. కొంతమందికి వాక్య పరిచర్య అప్పగించిండొచ్చు, కొంతమందికి పాటలు పాడే పరిచర్య అప్పగించిండొచ్చు, కొంతమందికి సువార్త ప్రకటించే పరిచర్య అప్పగించవచ్చు, కొంతమందికి ప్రార్థన చేసే పరిచర్య అప్పగించిండొచ్చు. ఇక్కడ ఇర్మియాకైతే దేవుడు ప్రవక్తగా నియమిస్తూ వచ్చినాడు. ఆ పనిలో ఆ ప్రవక్తగా తను నియమించబడడం ద్వారా దాని ద్వారా ఏం చేయాలి అని అంటే, ఎక్కడైతే దేవుని బిడ్డలు నశించిపోతున్నారో, ఎక్కడైతే దేవుని సంఘాల్లో అక్రమము విస్తరిస్తూ ఉందో, వాటన్నిటినీ కూడా క్రమంగా చేయటం కొరకై ఇర్మియాని దేవుడు నియమిస్తూ వచ్చాడు. రాజ్యముల మీద జనముల మీద నియమిస్తూ వచ్చాడు. ఈ దినము దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా జన్మింపజేస్తూ వచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా కారణ జన్ములే. ఏదో ఒక కారణం లేకుండా ఎవ్వరు కూడా భూమి మీద పుట్టలేదండి. అల్టిమేట్ గా అందరూ ఏం చేయాలి అని అంటే, దేవుని దగ్గరికి కొన్ని ఆత్మలు సమకూరుస్తూ రావాలి. ఆ ఆత్మలను సమకూర్చే క్రమంలో కొంతమందికి దేవుడు కొన్ని తలాంతులు ఇస్తా ఉన్నాడు. ఆ తలాంతులు మనం చేస్తున్నామా? దేవుడు ఇచ్చిన పనిలో మనం నమ్మకంగా ఉన్నామా? ఇర్మియా తను మరణించేంత వరకు కూడా దేవుని యొక్క పనిలో నమ్మకంగా ఉంటూ వచ్చాడు. దేవుడు ఏ పనికైతే తనని నిర్మిస్తూ వచ్చాడో, ఈ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఇస్తూ వచ్చాడో, దేవుడు తన ఉద్దేశాన్ని ఏ రీతిగా బయలుపరుస్తూ వచ్చాడో, ఆ ఉద్దేశంలో ఇర్మియా స్థిరంగా ఉన్నాడు. చివరి వరకు కూడా దేవుని మాట వింటూ వచ్చాడు. మనం దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చగలుగుతున్నామా? ఈరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మరి ఒక నూతన సంవత్సరాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నామా? అసలు అడిగామా దేవుడిని, ప్రభా నా జీవితంలో నీ ఉద్దేశం ఏంటి? మంచిదే, మనము ఉద్యోగం దేవుడిని అడుగుతాము, అన్నిటినీ కూడా అన్ని పరిస్థితుల్లో మమ్మల్ని అన్నిట్లో అభివృద్ధి చేయండి ప్రభా అని మనం అడుగుతాం. కానీ ఎప్పుడన్నా ఆలోచించావా, ప్రభా ఆత్మీయంగా నేను ఏ స్థానంలో ఉండాలని మీరు కోరుకుంటున్నారు అని ఎప్పుడన్నా మనం ఆలోచించామా? శారీరకమైనవి దేవుడు అనుగ్రహిస్తాడండి, భూ సంబంధమైనవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ దేవునికి ఇష్టకరమైనది ఏంటంటే ఆత్మ సంబంధమైనది. యెహోవా కార్యములను అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడగును. దేవుడు మనకు అనుగ్రహించిన కార్యములు, దేవుని కార్యములను మనం అశ్రద్ధ చేయడం వల్ల శాపగ్రస్తులు అయిపోతాం. బైబిల్లో రాయబడి ఉంది ఆ మాట. కాబట్టి దేవుడు మనకిచ్చిన కార్యములేంటి, దేవుడు మనకిచ్చిన పని ఏంటి, దేవుని యొక్క పనిని మనము నమ్మకంగా చేయగలుగుతున్నామా? దేవుడు తన పనంతట్లో కూడా, తన ఇల్లంతట్లో కూడా నమ్మకస్తులైన వాళ్ళని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. మరి దేవుని దృష్టిలో మనం నమ్మకంగా జీవించగలుగుతున్నామా? దేవుడిచ్చిన పనిలో మనము నమ్మకంగా ఉన్నామా? ప్రతి దినము దేవుని దగ్గర ఏదో ఒక వాక్యం పొందుకోవడం కాదండి, ఏదో ఒక వాగ్దానం పొందుకోవడం కాదు. ప్రభా నా వల్ల నీకేంటి ఉపయోగము? నువ్వు నన్ను ఎందుకు బ్రతికిస్తున్నావు? నా జీవిత దినాలు ఎందుకు పొడిగిస్తున్నావు? నువ్వు చేసే పనిని బట్టి వేరే వాళ్ళు ఎవరైనా హేళన చేస్తూ ఉంటే, నువ్వు చేసే పనిని బట్టి వేరే వాళ్ళు ఎవరైనా ఏమన్నా అంటారేమోనని భయపడుతుంటే, చివరిగా బహుమానం పోగొట్టుకునేది నువ్వే. ఎప్పుడైనా కూడా నీకు నీ ప్రభువుకి ఎవ్వరూ కూడా అడ్డు రాకూడదు. దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు సక్రమంగా జరిగిస్తూ రావాలి. ఒకవేళ ఎవరన్నా వచ్చి వీడా ఈ పని చేస్తూ ఉన్నాడా అని అన్నప్పుడు వారిని పట్టించుకోవద్దు. ఎందుకంటే ఆ పని ఇచ్చింది దేవుడు, మనుషులు కాదు ఆ పని ఇచ్చింది దేవుడు. ఆ పనిస్తూ వచ్చినాడు, దేవుడు దాన్ని జరిగిస్తూ వస్తాడు. కాబట్టి ఈ దినము మనం దేవుణ్ణి అడుగుదాం, ప్రభా అసలు మీరు నాకు ఇచ్చిన పని ఏంటి? భూమి మీద మీరు నన్ను, నా జీవిత దినాలను భూమి మీద మీరు పొడిగిస్తున్న ఉద్దేశం ఏంటి? ఇర్మియా ప్రవక్తని మీరు జనముల మీద రాజ్యముల మీద మీరు నియమిస్తూ వచ్చారు కదా, మీ రాజ్య స్వార్థం కొరకై మీరు నియమిస్తూ వచ్చారు కదా, మరి నా పని ఏంటి అని దేవుణ్ణి అడిగి మన దేవుడు మనకిచ్చిన పనిలో మనము నమ్మకంగా ఉండి, చివరిగా ప్రతి వానికి తన క్రియ చొప్పున ప్రతి వానికి కూడా దేవుడు జీతము, బహుమానం అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఆ బహుమానం కొరకై మనం ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాం. చిన్న ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా మా జీవిత యాత్రలో మేము దేని కొరకై ఇంకా జీవిస్తున్నామో మీ ఉద్దేశాలన్నింటినీ కూడా తెలుసుకొని ప్రభా నెరవేర్చడానికి మాకు సహాయం చేస్తున్నామని వేడుకుంటూ, ఈ దినమంతట్లో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ, ప్రార్థన ఆలకించే దేవుని స్తుతిస్తూ, మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వేసిన స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.